హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. కార్తీక మాసం సందర్భంగా ఫ్యామిలీ మొత్తం కలిసి ద్వారపడి గుడికి అయితే వెళ్ళాము. ఇది ద్వారపడి గుడిలోకి ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే పక్కన అయ్యప్ప స్వామి విగ్రహం, అటుపక్క మధ్యలోనేమో పులి ఉంటుంది అనమాట. ఆ పులి నోట్లో నుంచి వెళ్తే లోపల అమ్మవారి గుళ్ళు ఉన్నాయంట. అటుపక్క పెద్ద వినాయకుడు విగ్రహం అయితే ఉంటుంది. ఎదురుకుంటా అయ్యప్ప స్వామి పులి మీద కూర్చొని ఉంటాడు. అక్కడైతే మాలలు అయితే తీసేస్తారంట. అక్కడ బోర్డు రాస్తుందనమాట. తర్వాత అందరం కలిసి వచ్చి వెయిట్ చేస్తాం అనమాట. ఇంకొంతమంది రావాలని చెప్పి వెయిట్ చేసుకుంటూ ఫొటోస్ అవి దిగుతున్నాం. ఇట్లా పైకి వెళ్తే అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. ఇంకా వెనకాల చాలా గుళ్ళు ఉన్నాయంట. బాబా గుడి, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇట్లా అన్ని గుళ్ళు ఉన్నాయంటండి. లింగాలు, భూగర్భ లింగాలు ఇవన్నీ ఉన్నాయంట. సరే ఇక ఫ్యామిలీ అందరూ వస్తారు కదా, ఫోటో దిగి లోపలికి వెళ్దామని వెయిట్ చేసాము. సో వచ్చేసారు. అందరం కలిసి అయితే ఒక పిక్ తీసుకుని లోపలికి వెళ్ళాము. ఫస్ట్ అయ్యప్ప స్వామి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. అక్కడ ఫోన్లు ఎలా లేవు. పక్కనే ఉన్న సాయిబాబా గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ సాయిబాబా గుడి, ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంటుంది అనమాట. అక్కడ పిల్లలు లేని వాళ్ళు ఆ ఉయ్యాలకి బొమ్మలు కడితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అనమాట. సరే సాయిబాబా గుడిలో నుంచి ఇట్లా వెనక్కి వెళ్తే అక్కడ మనం కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవచ్చు, దీపాలు కొనండి అని చెప్తున్నారు. సో ఇది ఇంకో టెంపుల్ అనమాట. ఇక్కడ నాగేంద్ర స్వామి అయితే పడుకొని ఉన్నాడు. పైన ఇట్లా పడకలు విప్పినట్టు ఉన్నాయి చూడండి. ఇలా చూసుకుంటూ ఇక ఎదురుగా జరుపుకుంటూ వెళ్ళామండి. ఎక్కడికక్కడ దీపాలు వెలిగించుకోండి, కార్తీక మాసం మంచిదే అని చెప్తూనే ఉన్నారు. సో ఇక్కడేమో వెంకటేశ్వర స్వామిది ఉంది. కొంచెం ఎదురుకెళ్తే ఇక్కడ పెద్ద నంది ఉందండి. అసలు ఈ నందిని చూడాలంటే చాలా టైం పట్టేసింది. అసలు అంత పెద్ద విగ్రహం అనమాట. సో ఎదురుకెళ్ళాక ఇది ఏకశిలి అంటారు కదనమాట. అదండి ఇది. అసలు చాలా పెద్దది. 3 స్టేర్స్ ఉన్నాయి. 3 స్టేర్స్ ఎక్కినా కానీ ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇది స్టార్టింగ్ అనమాట. కింద ఇది పక్కనే చిన్న గుళ్ళు ఉన్నాయి. ఎదురుగుంట నంది ఉంది. సో పైకి ఎక్కుదామని చెప్పి మా ఫ్యామిలీ అందరం ఎక్కుతున్నాం. హాయ్ చెప్పుకుంటూ ఎక్కుతున్నారు. నేను వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్తున్నారు. సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ అనమాట. ఎక్కుతున్నారు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇలా పైకి వచ్చాక అక్కడ నంది వ్యూ బాగా కనిపిస్తుందని అక్కడ నుంచి ఒక నందిని వీడియో తీయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఫొటోస్ స్పాట్ బాగుందండి. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు నుంచొని. వ్యూ బాగుంది కదా అని. సో ఇది భూగర్భ లింగాలు అని చెప్పాను కదండి, అదనమాట. ఇట్లా భూమి లోపలికి ఉంటుంది. ఓన్లీ లైట్లు ఉన్న లైటింగే తప్ప వేరే లైటింగ్ ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ పవర్ పోయిందనుకోండి మొత్తం చీకటే అయిపోతుంది. సో భూగర్భ లింగాల్లోకి అయితే మేము ఎంటర్ అయిపోతున్నాం. అక్కడ కింద అక్కడక్కడ తడిగా ఉంది, జాగ్రత్త అనుకుంటూ వెళ్తున్నాం. ఇట్లా టర్నింగ్ తిరగగానే పైన బంగారపు బల్లి, వెండి బల్లి ఉన్నాయండి, కనిపిస్తుంది మీకు. వాటిని టచ్ చేస్తే మంచిదని స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు అనమాట. టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళు చెప్తున్నారు. సో అట్లా ఎదురుకి వెళ్ళగానే శివలింగాలు ఉన్నాయి. అక్కడ దండం పెట్టుకొని మొత్తం అందరం మళ్ళీ వెనక్కి వచ్చేసాము. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారండి ఈ ట్రిప్పు. అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నాం. మొత్తానికి అయితే నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను. చాలా స్లోగా నడిచెళ్ళాల్సి వస్తుందండి. ఇట్లా కనిపిస్తున్నాయి కదా మీకు, ఇట్లా చుట్టూరు లింగాలు ఉండి ఎదురు నంది ఉంది. ఇదైతే ఎదుర కట్టారండి, సూర్య భగవానుడి రథం టైప్లో కట్టారు. సో మా వాడైతే ఏకంగా ఏనుగెక్కే ఫోటో దిగాడు. ఇది మీకు తెలుసు కదా, కాలభైరవుడి విగ్రహం. ఇట్లా ఏనుగు లోపల నుంచి వెళితే అక్కడ కుబేర స్వామి, ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. లోపలికైతే ఏంటాయో అయితే అక్కడ కొన్ని చోట్ల అయితే మొబైల్స్ అలో చేయొద్దు అని చెప్తున్నారు. సరే రిస్క్ ఎందుకని కొన్ని చోట్ల అయితే వీడియోస్ తీయడం కుదరలేదు. సో ఇట్లా లోపలికి వెళ్తే ఇలా రాసున్నాయి అనమాట విగ్రహాల మీద నేమ్లు. దక్షిణామూర్తి, శివపార్వతుల కళ్యాణం, శివపార్వతుల నాట్యం,
తర్వాత అదే కార్తికేయుడు జననం ఇట్లా అన్నీ రాసున్నాయండి. ఇలా మనకు తెలియని వాళ్ళకి కూడా తెలిసేలాగా రాశారనమాట. రామేశ్వరంలో శివుని పూజ అట్లా అన్నీ రాసి ఉంచారు. ఇక్కడ అందరూ అయితే కుబేర స్వామి దగ్గర అయితే బాగా పూజలు చేయించుకున్నారండి. అక్కడ ఇచ్చే గంగాజలం మనం ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో చల్లితే మంచిదని అందరూ గంగాజలం తీసుకొచ్చారు. సో అక్కడ కనిపిస్తున్న అమ్మవారు ఫేమస్ అమ్మవారు అంటండి. సో ఇవి బయట ఉన్నాయన్నమాట విగ్రహాలు. ఇవన్నీ నేను తీసాను. ఈ ఏనుగు దగ్గర అయితే వెనక నుంచి స్టెప్స్ పెట్టి ఎదురు జారేలాగా పెట్టారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.